పుష్కరాలకు మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయినా కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల పనులు పూర్తి కాలేదు. టైంలోపు పనులు పూర్తి చేయాలని మంత్రులు చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరే రకంగా ఉంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి దగ్గర పుష్కర ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాజు అందిస్తారు. జిల్లాలోని పుష్కర ఘాట్లు కొన్నిటి పూర్తిగా మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరో 2 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు హడావుడిగా పనులు చేస్తున్నారు. మొత్తానికైతే పుష్కరాలు చాలా రోజుల తర్వాత వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి వస్తున్న పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. కుంభమేళ తరహాలో ఈసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం మంత్రులు పదే చెప్తున్నారు. ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిస్థితిని మనం చూసుకుంటే పుష్కర ఘాట్ల నిర్మాణము పూర్తి అయిపోయింది. పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో భక్తులు పుష్కర స్నానం చేయడానికి వీలుగా ట్యాప్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి లోపలికి వెళ్ళి పుష్కర స్నానం చేసే క్రమంలో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యగా పుష్కర ఘాట్లపైన ట్యాప్స్ను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానం అనంతరము మహిళలు కానీ పురుషులు కానీ తమ యొక్క దుస్తులు మార్చుకోవడానికి వీలుగా కూడా అది గదులు కూడా ఏర్పాటు చేశారు. టెంపరీగా గదులు నిర్మించారు. గోదావరి ప్రస్తుతానికి ధర్మపురి వద్ద ఎడాలా తలపిస్తుంది. అంటే పుష్కర స్నానానికి భక్తులు ఎక్కువగా వస్తున్న సందర్భంగా పుష్కరంలో అంటే గోదావరిలో నీరు లేని సందర్భంలో భక్తులకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ధర్మపురికి ఎగువన ఉన్నటువంటి కడం ప్రాజెక్టు ద్వారా గోదావరిలో నీటిని వదులుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలోనే పుష్కర స్నానానికి వస్తున్నారు. ఈ నెల 13వ తారీఖు సాయంత్రము ధర్మపురికి వచ్చి ఇక్కడనే బస చేసి 14వ తారీఖున ఉదయం 6:21 పుష్కర స్నానం చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి పుష్కర స్నానం అనంతరం గోదావరి హారతిలో పాల్గొంటారు. అనంతరం నేరుగా వెళ్ళి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. కేసీఆర్ అనంతరం యథావిధిగా భక్తులు కూడా పుష్కర ఘాట్లకు చేరుకుంటారు. ధర్మపురి పుష్కరాల ఘాట్లకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రహదారుల నిర్మాణంతో పాటు రహదారుల వెడల్పు, అలానే కరీంనగర్ వెల్గట్టు రాయపట్టు నుంచి భక్తుల కోసము ధర్మపురి మొదట్లోనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలానే జగిత్యాల నుంచి వచ్చే భక్తుల కోసం కూడా ముందుగానే పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ధర్మపురితో పాటు ఇటు కోటిలింగాల, మంతని, కాళేశ్వరంను కూడా ప్రధాన ఘాట్లుగా అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా కాళేశ్వరంలో కూడా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాదాపు 3,000 మంది పోలీస్ సిబ్బంది పుష్కరాల విధుల్లో పాల్గొంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఏర్పాట్లలో కొంచెము పనులు నెమ్మదిగా జరుగుతున్నప్పుడు కూడా పుష్కర ప్రారంభం అనంతరం కూడా 2-3 రోజుల వరకు కూడా పనులు కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలోని పుష్కరాల పనుల పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.